బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలు రోజుకు ఒకటి చొప్పున వెలుగు చూస్తున్నాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 కోట్ల రూపాయల భూ కబ్జాకు కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టింది. 106.34 ఎకరాల అటవీ భూముల ఆక్రమణపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో భూపాలపల్లికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ పాత్ర కూడా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారిపై కూడా చర్యలకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. భూపాలపల్లి జిల్లా కొంపెల్లిలో భూదందా 400 కోట్ల విలువ చేసే అటవీ భూమిని కాజేసేందుకు యత్నం. భూదందాకు జిల్లా అధికారులు, మాజీ ఎమ్మెల్యే అండ. సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం. 106 ఎకరాల ఫారెస్టు భూమిని ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టేందుకు యత్నం. ఎట్టకేలకు ఫారెస్టు భూమిగా తేల్చిన అత్యున్నత ధర్మాసనం. కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతో సుమారు 400 కోట్ల భూమి వెనక్కి. భూదందాకు సహకరించిన వారిపై చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. కొంపెల్లిలో 400 కోట్ల రూపాయల విలువైన 106.34 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసేందుకు అప్పటి బీఆర్ఎస్ లీడర్లు, అధికారులు కుమ్మక్కై ఆడిన నాటకం సంచలనం రేపుతోంది. కొంపెల్లి గ్రామ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న సర్వే నంబర్ 171లో 106.34 ఎకరాల భూమిపై హక్కులు తనవేనని 1985లో కాసిం అనే వ్యక్తి వరంగల్ కోర్టును ఆశ్రయించారు. 1994లో వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్టు 106.34 ఎకరాల భూమి అటవీ శాఖకు చెందుతుందని తీర్పునిచ్చింది. కాసిం తిరిగి హైకోర్టు ఆశ్రయించగా అటవీ శాఖకు అనుకూలంగానే మరోసారి తీర్పొచ్చింది. ఆ తర్వాత సైలెంట్గా ఉన్న కాసిం కుమారులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులతో కుమ్మక్కై హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. 2021లో హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా కాసిం కుటుంబ సభ్యులకి అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ సమయంలో జిల్లా అధికారులు ఆక్రమణదారులకి అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయడంతో కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుని అటవీ శాఖ పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారులు కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అనుమతి లేకుండానే సుప్రీంకోర్టులో రిజెండర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో 171 సర్వే నెంబర్లోని 106.34 ఎకరాల భూమి మహమ్మద్ అబ్దుల్ ఖాసింకి చెందుతుందని హైకోర్టు ఇచ్చిన తీర్పుకి అనుకూలంగా అఫిడవిట్ ఇచ్చారు. ఓవైపు అటవీ శాఖ ఆ భూమి తమది అంటూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం, మరోవైపు ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ ఆ భూమి ప్రైవేట్ వ్యక్తికి చెందుతుందంటూ రిజెండర్ అఫిడవిట్ దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కోర్టు వివరణ కోరగా జిల్లా కలెక్టర్ సమర్పించిన అఫిడవిట్ ని విత్డ్రా చేసుకుంది. ఇక ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయ్యారు. ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిందే అంటూ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులతో కుమ్మక్కై మాజీ ఎమ్మెల్యే చేసిన భూదందా విషయం తెలుసుకుని సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీతో ఫిబ్రవరి 8వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేశారు. చివరకు సుప్రీంకోర్టు లిటిగేషన్లో ఉన్న 106.34 ఎకరాల భూమి అటవీ శాఖకే చెందుతుందని తీర్పు వెలువరించింది. ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ప్రభుత్వ చర్యల్ని ఖండించిన సుప్రీంకోర్టు ఆక్రమణదారుకు ప్రభుత్వానికి 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆక్రమణదారులతో చేతులు కలిపిన అధికారులపై విచారణ జరిపి వారి నుంచి జరిమానా రికవరీకి కూడా అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. అయితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడితోనే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులతో చేతులు కలిపి తప్పుడు నివేదికలు తయారు చేసినట్టు చర్చ జరుగుతోంది. 171 సర్వే నెంబర్లోని 777.24 ఎకరాల భూమిలో రెవెన్యూ డిపార్ట్మెంట్కు 380.30 ఎకరాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు 290 ఎకరాలు, ప్రైవేట్ వ్యక్తికి 106.34 ఎకరాలు చెందుతుందని స్వయానా జిల్లా కలెక్టర్ అఫిడవిట్ దాఖలు చేయడం వెనుక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెర వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్టు చర్చ సాగుతోంది. హైదరాబాద్లోని ప్రైమ్ లొకేషన్లో జిల్లా అధికారికి, మాజీ ఎమ్మెల్యేకు 10 కోట్ల రూపాయల విలువైన గిఫ్ట్లు అందినాయని చర్చ కూడా సాగుతోంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపితే 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ప్రైవేట్ వ్యక్తులకు సహకరించిన అధికారులు,
నాయకుల బండారం బయటపడుతుందని జిల్లాలో అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. నీటి వనరులు అన్యాక్రాంతమవుతున్నాయి. కాపాడాల్సిన అధికారులే చెరువులను చెరబడుతున్నారు. కోట్ల రూపాయలు సొమ్ము చేసుకునేందుకు రాత్రికి రాత్రే వెంచర్లు పుట్టిస్తున్నారు అక్రమార్కులు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన గొలుసుల మల్లయ్య చెరువుపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. చెరువు మాయం, వెంచర్ దర్శనం. ఏజెన్సీలో జోరుగా రియల్ దందా. ఇష్టారాజ్యంగా భూముల అమ్మకాలు. 1/70లో నిబంధనలకు తూట్లు. పట్టించుకోని అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలోని గొలుసుల మల్లయ్య చెరువు మాయమైంది. ఈ ప్రభుత్వ చెరువుకు దశాబ్దాల కాలం నాటి చరిత్ర ఉంది. దాదాపు 7 ఎకరాల్లో ఉన్న ఈ లేక్ను ఆనుకొని కొన్ని గ్రామాలున్నాయి. చుట్టుపక్కల పరిసరాల్లో భూముల ధర ఎకరాకు కోట్ల రూపాయలుండటంతో ఇంకేముంది, ఈ చెరువుపై ల్యాండ్ మాఫియా కన్నుపడింది. రాత్రికి రాత్రే దీనిని స్వాహా చేశారు. ఒకప్పుడు పంట పొలాలు, తాగు, సాగునీటికి ఈ చెరువు జీవనాధారం. అలాంటిది ప్రస్తుతం ఆనవాళ్లు లేకుండా పోయింది. గత ప్రభుత్వ ప్రజాప్రతినిధుల అండ ఉందంటూ అధికారులు కబ్జాకు తెరలేపారు. 7 ఎకరాలలో ఉన్న చెరువును అక్రమార్కులు రాత్రికి రాత్రే మట్టితో కప్పేశారు. ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుకు ఎసరు పెట్టేశారు. ఇప్పటికే చదును చేసిన భూమిలో కొందరు చిన్న చిన్న గదులు కట్టుకొని వాటికి ఇంటి నెంబర్ సైతం తీసుకున్నట్లు ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువును మాయం చేసి రియల్ వ్యాపారం చేస్తున్న కబ్జాదారులపై కొందరు గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్కి, ఇప్పుడున్న కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన రామాంజనేయ కాలనీలో రియల్ వ్యాపారం జరగడం పట్ల కొందరు ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా అధికారులు చోద్యం చూస్తున్నారు. సర్వే చేస్తామంటూ నింపాదిగా చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని చూసి ఆ గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రామాంజనేయ కాలనీలో సర్వే నెంబర్ 137/3 AA/2లో చెరువుందని రికార్డుల్లో ఉంది. ఈ చెరువుకు సమీపంలోనే కొన్ని ప్రైవేటు పట్టా భూములున్నాయి. అటు సమీపంలో భారీగా వెంచర్లున్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ లోపే అపార్ట్మెంట్ల నిర్మాణమవుతున్నాయి. ఈ పంచాయతీ పూర్తిగా 1/70 ఏరియా అయినప్పటికీ రియల్ జోరు దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ ప్రాంతంలో గిరిజనేతరులు యథేచ్ఛగా స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి భూములమ్మేసి సొమ్ము చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అసలు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కనీసం తాగునీటి అవసరాల కొరతను దృష్టిలో ఉంచుకుని కబ్జాకు గురైన చెరువులను స్వాధీనం చేసుకుని పునర్వైభవం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గొలుసుల మల్లయ్య చెరువు అనే కుంట, దాన్ని కొంతమంది స్వార్థపరులు అక్రమ వెంచర్ చేసి కోటి రూపాయలు విలువ చేసే మట్టిని తరలించుకొని పోయి అక్కడ వెంచర్ చేయడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్థానికులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఎండాకాలంలో నీళ్లు రాని పరిస్థితి ఏర్పడ్డది. వర్షాకాలంలో చెరువు లేకపోవడం మూలంగా అది ముంపుకి గురయ్యి స్థానికంగా ఉండే ఇందిరమ్మ ఇల్లులన్నీ మునిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి కారణం ఏంటంటే కొంతమంది స్వార్థపరులు గత ప్రభుత్వంలోని అధికారుల అండదండలతో మరి ఇక్కడ అక్రమ వెంచర్ చేయడం జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీటి సమస్య తలెత్తేది కాదు. చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీరు లభించేది. కానీ రాను రాను ఇక్కడ చెరువు తగ్గి ఇల్లు, వెంచర్లు అడ్డగోలుగా వెలుస్తున్నాయి. ప్రస్తుతం బోరుబావులు వేసినా నీరు రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో మాయమైన చెరువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటికి పునర్వైభవం తెచ్చి సాగు, తాగునీరు అందేలా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.